హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన, ఎంతో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకోబోతున్నాం. అదేనండి వేడి వేడి పెసరట్టు, అలాగే హోటల్ స్టైల్ ఉప్మా పెసరట్టు. దీనికి కాంబినేషన్గా అదిరిపోయే పల్లి చట్నీ కూడా ఎలా చేయాలో చూసేద్దాం. పచ్చి పెసలను ముందు రోజు రాత్రే ఒక అర కేజీ వరకు తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యం కూడా తీసుకొని బాగా 2-3 సార్లు కడుక్కొని శుభ్రంగా నానబెట్టేసుకోవాలి. ఉదయం లేవగానే ఆ పెసలని బాగా శుభ్రంగా 2-3 నీళ్ళతో కడిగేసుకొని, అందులోకి కొద్దిగా మంచినీళ్ళు వేసుకొని, అందులో ఒక స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లము, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అటుకులు కూడా నానబెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టిన పెసరపప్పుతో పాటు పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, అల్లము, జీలకర్ర మొత్తం వేసి అటుకులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం వేసిన స్పూన్ బియ్యంతో ఈ అటుకులతోటి పెసరట్టు చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా పెసరట్టు తినడం వల్ల శరీరానికి బోల్డ్ అంత ప్రోటీన్ అందుతుందండి. రోజంతా చాలా యాక్టివ్గా ఉండటానికి ఇది అద్భుతమైన ఆహారం అన్నమాట. గ్రైండ్ చేసేటప్పుడే దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పల్లీ చట్నీ కోసం నేను ముందుగానే వేరుశనగపప్పుని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలానే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయను కూడా వేయించి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన వేరుశనగపప్పుని వేసుకొని చింతపిక్కంత చింతపండుని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కారాన్ని ఎంత మీరు కారం తినగలిగితే అన్ని మిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పెసరట్టును పల్లీ చట్నీతో తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయండి. ఈ కాంబినేషన్ రుచిగా ఉండటమే కాకుండా ఒక పరిపూర్ణమైన పౌష్టికాహారంగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్కి పైకి వచ్చిన పేస్ట్నంతా స్పూన్తో లోపలికి అనుకొని మళ్ళీ జార్ మూతను పెట్టేసేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని మెత్తగా కాకుండా బరకగా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్ మెత్తగా అవుతే బాగుండవండి. పంటి కింద తగులుతూ ఉంటేనే ఆనియన్స్ బాగుంటాయి. అందుకని మనం మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు అన్నమాట. పెసలలోని ప్లాంట్ ప్రోటీన్, పల్లీల్లోని అమినో యాసిడ్లు కలిసి కండరాల పుష్టికి సహాయపడతాయి. పల్లీలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, పెసల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇప్పుడు పల్లీ చట్నీని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని పెసరట్టు వేసుకుందాము. నేను ముందుగానే ఉప్మా తయారు చేసి పెట్టానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక చెంచాతోటి పిండి పెనం మీద వేసుకొని ఇలా బాగా రౌండ్గా వేసుకొని చుట్టుపక్కల ఆయిల్ వేసుకొని అంచుల మీద పైన అంతా ఆయిల్ వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. మా ఇంట్లో ఉప్మా పెసరట్టు కాకుండా సాదా పెసరట్టు, పల్లీ చట్నీ కూడా తింటారు కాబట్టి ముందుగా అలా కొన్ని వేసి ఇచ్చేసాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయో పెసరట్టు. పెసరట్టులోని విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు
చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయండి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ పెసరట్టు తినడం వల్ల శరీరానికి బోలెడంత ప్రోటీన్ అందుతుందండి. రోజంతా చాలా యాక్టివ్గా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన ఆహారం అనుకోండి. ఇందులో పెసరట్టు కాంబినేషన్గా పల్లి చట్నీ కాదండి, కొబ్బరి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ కాంబినేషన్ ద్వారా శరీరానికి ఐరన్, కాల్షియం, విటమిన్లు మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఒకేసారి అందుతాయండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. క్రిస్పీగా ఉన్నాయి, సాఫ్ట్గా కూడా ఉన్నాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా కూడా ఉన్నాయో. దీన్ని మనం పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాము. చూసారు కదా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు పెసరట్టు మీద ఆనియన్స్ వేసుకొని తింటుంటారు కదా, అలానే కాకుండా ఇలా కూడా సైడ్లో ఉల్లిపాయలని పెట్టుకొని పల్లీ చట్నీ తింటుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పెసరట్టు ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగానే మనం ఈ ఉప్మాని ఈ కన్సిస్టెన్సీతో తయారు చేసుకోవాలి. పెసరట్టుని బాగా క్రిస్పీగా వేగనిచ్చి పెసరట్టు మీద ఉప్మాని ఇలా వేసి రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాలనివ్వాలి. కాలనిచ్చిన తర్వాత అంచుల్ని ఇలా క్లియర్ చేసుకొని హాఫ్ వరకు అలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, పెసరట్టు ఉప్మా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. పెసరట్టు సాదాగా తినే వాళ్ళకి సాదాగా, పెసరట్టు ఉప్మాతో తినే వాళ్ళకి ఉప్మాతో సర్వ్ చేసుకోండి. పెసరట్టులోని ప్రోటీన్లు, ఉప్మాలోని కార్బోహైడ్రేట్లు కలిసి శరీరానికి రోజంతా సరిపడా ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తాయి. ఇందులో ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇది ముఖ్యంగా జంక్ ఫుడ్ తినకుండా నియంత్రిస్తుందండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉప్మా పరిమాణాన్ని తగ్గించి పెసరట్టుని మాత్రమే ఎక్కువగా తీసుకోవడం మంచిదండి. మరి పెసరట్టు ఉప్మా రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ మోటివేషనే నా ఇన్స్పిరేషన్ అండి. ఎంతో కష్టపడి ఈ వీడియోలు తీస్తుంటాం కదా, ఒక్క లైక్ ఇచ్చి మాకు మోటివేషన్ అయితే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది.